హాయ్ అండి. మీలో ఎంతమందికి ఫంక్షన్స్‌లో పెట్టే శనగచారు తెలుసు? శనగచారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు రసం, చారు, సాంబార్ లాంటి వాటి కన్నా డిఫరెంట్‌గా ఉండే ఈ శనగచారు అయితే కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. అలాంటి శనగచారు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా శనగపప్పుని ఉడికించిన వాటర్ని అయితే సెపరేట్ చేసుకుని తీసుకోవాలి. నేనైతే బొబ్బట్ల కోసం పప్పు ఉడికించినప్పుడు ఉన్న వాటర్ని అయితే తీసుకుని సెపరేట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కొద్దిగా శనగపప్పుని నానబెట్టి ఉడికించి ఆ శనగపప్పుని వాటర్ని కూడా తీసుకోవచ్చు. దీన్ని చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి పోపుకి సరిపడగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమోటాని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని టమోటా అనేది లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న శనగపప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనకి ఎంత కన్సిస్టెన్సీలో అయితే రసం కావాలనుకుంటామో దాన్ని బట్టి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న శనగపప్పు వాటర్ అనేది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు, పావు స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా మిరియాల పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఇందులోకి రసం పొడి లాంటివి అసలు యాడ్ చేసుకోకండి. కొద్దిగా మెంతిపొడిని కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టిన రసాన్ని కూడా తీసుకుని వేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కాస్త మరిగిన తర్వాత ఇందులోకి ఫైనల్గా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని రైస్తో సర్వ్ చేసుకుని సైడ్ డిష్గా మీకు నచ్చిన నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా ఫ్రై పెట్టుకుని తింటూ ఉంటే సాంబార్, రసం లాంటివే కాకుండా శనగచారు కూడా ఎంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది. అంత కమ్మగా అయితే ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది.